Praise the Lord everyone. I'm welcoming all of you to today's Divine Revelation. ఒకరోజు జీసస్ ఒక ప్లేస్లో భోజనం చేయడానికి కూర్చుంటారు, జీసస్ అండ్ జీసస్ డిసైపుల్స్. అయితే వాళ్ళు భోజనం చేసేటప్పుడు వాళ్ళ దగ్గరికి పాపులు సుంకరులు వస్తారు. ఎవరైనా మనం భోజనం చేసేటప్పుడు మన దగ్గరికి వస్తే మనం ఏం చేస్తాం? వాళ్ళకు కూడా మనం ఒక ప్లేట్ సర్వ్ చేస్తాం, రైట్? అలాగే జీసస్ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి ఫుడ్ పెట్టారు, వాళ్ళందరికీ సమృద్ధితో పంపించారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, ఎవరైతే జీసస్ దగ్గరికి వస్తారో వాళ్ళకి సమృద్ధి ఉంటుంది, వాళ్ళకి ఆహారం ఉంటుంది, వాళ్ళ లైఫ్లో వాళ్ళకి అన్నీ ఉంటాయి. వచ్చింది పరిశుద్ధులు కాదు, వచ్చింది మంచి వాళ్ళు కాదు, వచ్చింది సొసైటీలో ఒక మంచి స్టేటస్ ఆర్ పొజిషన్ ఉన్న పీపుల్ కాదు. వచ్చింది పాపులు, వచ్చింది ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు, వచ్చింది సొసైటీ మొత్తము వాళ్ళని చాలా తక్కువగా చూసే పీపుల్. నువ్వు వాళ్ళలో ఒకరిలాగా ఉన్నా, నువ్వు వారిలో ఒకరిలాగా నువ్వు అనుకుంటున్నావా? నువ్వు పాపివి అని నువ్వు అనుకుంటున్నావా? లేదు నేను ఈ తప్పు చేశాను అనే గిల్టీ ఫీలింగ్ నీలో ఏమైనా ఉందా? లేదు అనుకుంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిన్ను తక్కువగా చూస్తున్నారా? నీ జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, జీసస్ ఈజ్ లైక్ అన్ ఓపెన్ డోర్. ఆయన అందరికీ వెల్కమ్ ఇస్తున్నారు. నువ్వు పాపివైనా, నువ్వు పరిశుద్ధుడు అయినా, నువ్వు సొసైటీలో ఒక గుడ్ స్టేటస్ కలిగిన పర్సన్ అయినా, సొసైటీ మొత్తము నీచంగా చూసే ఒక పర్సన్ అయినా, నువ్వు ఎవరైనా కావచ్చు, రిగార్డ్లెస్ ఆఫ్ హూ యూ ఆర్, హీ ఈజ్ షోయింగ్ హూ హీ ఈజ్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక క్లియర్ ఇండికేషన్, ఒక క్లియర్ మాట ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తావో ఆయన నిన్ను తోసివేయడు. నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తావో, ఒక అవసరాన్ని బట్టి ఆయన దగ్గరికి వస్తావో, ఆ అవసరాన్ని ఆయన తీర్చకుండా పంపించరు. నీ ఊహలకి మించి, నీ పరిస్థితులకి మించి ఆయన నీ జీవితంలో కార్యాలు చేస్తారు. ఎలాగైతే వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన సమృద్ధిగా తిండి ఇచ్చి పంపించారు, ఆహారాన్ని ఇచ్చి పంపించారు, అదే రీతిలో నీ అక్కర్లని, నీ అవసరాలని అన్నిటినీ ఎరిగిన దేవుడు, నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్తావో, నువ్వేం చేసావో కాదు, నువ్వెవరో ఆయన చూస్తారు. నువ్వెవరంటే నువ్వు ఆయన బిడ్డవు, నువ్వు ఆయన కుమారుడు, నువ్వు ఆయన కుమార్తెవు. అది మాత్రమే ఆయన చూస్తారు. ఆయన చూసి నీ అక్కర్లన్నీ తీరుస్తారు. అయితే నువ్వు చేయాల్సింది కేవలం ఒక్కటే ఏంటంటే, కమ్ టు జీసస్. నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తావో నీ అక్కర్లన్నీ ఆయన తీరుస్తారు, సమృద్ధితో నిన్ను నింపుతారు. అటు సమృద్ధి నీ పైన, నీ కుటుంబం పైన, నీ తరాలతోనూ సదాకాలం ఉండును గాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రం నా తండ్రి, ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభువా. నిజమే నా తండ్రి, నువ్వు చాలా మంచి దేవుడవు, చాలా గొప్ప దేవుడవు ప్రభువా. మేమెవరమో కాదు, మా పరిస్థితి ఏంటో కాదు, వీటన్నిటికీ మించి మీ దయను బట్టి, మీ జాలిని బట్టి, మీ నేచర్ని బట్టి మీరు మా అక్కర్లన్నిటినీ తీరుస్తున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రం ప్రభువా. తండ్రి, మీ దగ్గరకు వచ్చే కృపని మాకు అనుగ్రహించండి. మీ దగ్గరకు వచ్చినప్పుడు సమృద్ధి ఉంది, ఆహారం ఉంది. మీతో ఉంటే ప్రభువా మాకు సమస్తము ఉన్నాయి. అటు రీతిలో నా దేవా, మీ దగ్గరకు వచ్చి వాటన్నిటినీ పొందుకునే కృపని, ఆ దయని, ఆ జ్ఞానాన్ని మా అందరికీ అనుగ్రహించండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.